తెలంగాణ విద్యా విధానంపై సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమిటీ సభ్యులు కేశవరావు, ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, ఏవిఎన్ రెడ్డి హాజరయ్యారు. విద్యావేత్తలు, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఉన్నత అధికారులు ఈ రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై అధికారులకు కీలకమైన సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని ఆకాంక్షించారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని, ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి విద్యా విధానం చేరుకోలేకపోతోందని అభిప్రాయపడ్డారు. ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారన్న సీఎం, వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతోందన్నారు. విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 98% జీతాలకే ఖర్చవుతోందని చెప్పారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని, విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావటమే తన ధ్యేయమని అన్నారు. అందుకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్నదే తన లక్ష్యమన్నారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని, పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. స్కూల్ ఎడ్యుకేషన్లో లోపాలు ఉన్నాయన్న సీఎం, 11,000 ప్రైవేటు స్కూళ్లలో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేశారు. 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అన్నారు. విద్య కోసం తీసుకునే రుణాలకు FRBM పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరానన్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సమూల మార్పులు రావాలన్నారు సీఎం. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుంది అంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చెప్పారు.